హలో ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కోసం మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకొని పై పార్ట్ పొడవు 9 ఇంచెస్ ఉండేలాగా నేనైతే మార్క్ చేసుకున్నాను. అలాగే బాడీ లూజ్ మొత్తం వచ్చి 24 ఇంచెస్. 24 ఇంచెస్ నాలుగో భాగం వచ్చేసరికి 6 ఇంచెస్ అండి. అలాగే ఖర్చు కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్కి పిల్లలకి ఫ్రాక్ ఉండాలి అని అన్నారని చెప్పి కొంచెము సైజులు పెద్దవే పెట్టి అయితే స్టిచ్ చేశాను. పై పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఇలా క్లోజ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే 4 ఫోల్డింగ్స్ వేసుకొని లైనింగ్ కూడా తీసేసుకుంటున్నాను పై పార్ట్కి. పై పార్ట్ అయితే మనకు రెడీ అయినట్టే అండి. ఇప్పుడు చూడండి, కింద పార్ట్ కోసం నేను క్లాత్ మొత్తాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకొని చూడండి, అంబ్రెలా కట్ లాగా పైన అయితే కొంచెం కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మనకు ఫ్రాక్ పొడవు ఎంతైతే వస్తుందో ఆ పొడవుని 3 ఇంచెస్గా నేనైతే మార్క్ చేసుకున్నాను. చూడండి, 3 ఇంచెస్గా లేయర్స్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ ఫ్రాక్ పొడవు 30 ఇంచెస్ అయితే వచ్చింది. అలాగే లైనింగ్ చూడండి, లైనింగ్ అనేది ఇలాగ పార్ట్గా సపరేట్ చేయకుండా మొత్తానికి ఏకంటిగా అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, పైన మనకు నడుము లూజ్ ఎంత వస్తుందో ఆ నడుము లూజ్ని 4 భాగాలు చేసి 4 భాగం అనేది మార్క్ చేసుకోవాలి. సేమ్ మనము అంబ్రెలా ఫ్రాక్స్కి ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో అలానే. అలాగే కింద కూడా చూడండి, సర్కిల్ అనేది కట్ చేసేసాను. 30 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే వస్తుందండి. కట్ చేసినవన్నీ అయితే వేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పై పార్ట్కి థ్రెడ్స్ కోసం, షోల్డర్ థ్రెడ్స్ కోసం నేనైతే ఇవి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ పెట్టుకున్నాను, దానిపైన బక్రం అనేది పెట్టుకొని చూడండి, మళ్ళీ లైనింగ్ పెట్టి మెయిన్ క్లాత్ అనేది పెట్టాను. ఇప్పుడు వన్ సైడ్ స్టిచ్ చేసేసాను. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేస్తాను. ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, సైడ్కి ఉన్నది కూడా కట్ చేసుకొని ఇది రైట్ వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఇదైతే 10 ఇంచెస్ ఉండేలా తీసుకున్నానండి. ఇప్పుడు పై కుట్టు అనేది వేస్తున్నాను. 2 పీసులు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇలా 2 రెడీ అయిపోయాక ఇప్పుడు చూడండి, లైనింగ్ పైన మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, 2.5 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకున్నాను. అది మీకైతే చూపిస్తాను, ముందుకైతే ఉంటుందండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు థ్రెడ్ అనేది మిడిల్ పెట్టేసి ఇక్కడ చిన్న రఫ్ అనేది లాక్కొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఈ మార్క్ పెట్టుకున్న దగ్గర మళ్ళీ ఇంకొక థ్రెడ్ అనేది పెట్టుకొని మళ్ళీ రఫ్ చేసుకొని ఈ చివరి వరకు స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. లోపలికి ఫోల్డింగ్ అయిపోయేదాన్ని కరెక్ట్గా బయటికి తీసుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక చూడండి, ఇప్పుడు 4 సైడ్లు మనము లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కలిపేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం 10 ఇంచెస్ అయితే ఉందండి. నేను 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫ్రాక్ ఫ్యూచర్కి పిల్లలకి కావాలి, కొంచెం పొడుగు పెట్టండి అన్నారు కాబట్టి నేను ఈ థ్రెడ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టాను. రేపు ఎప్పుడైనా పిల్లలకి ఇది పొడుగు తగ్గింది అనుకుంటే మనము ఈ థ్రెడ్స్ అనేవి కొంచెం కిందకి వేసుకొని పొడుగు అనేది, ఫ్రాక్ పొడుగు అనేది పెంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అందుకని నేను ఇలా అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను చూడండి, లైనింగ్ అనేది ఎక్కడ షోల్డర్స్ అనేది ఎన్నో ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానో మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఈ 2 ఫోల్డింగ్స్ దగ్గర నుంచి క్లోజ్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ దగ్గర చూడండి మార్క్ అనేది చేసుకున్నాను. అలాగే ఇంకొక సైడ్ కూడా అదే దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, సేమ్ ఇప్పుడు అలా పెట్టుకొని కరెక్ట్గా మార్క్ చేసుకున్న దగ్గర మనము ఆ షోల్డర్ థ్రెడ్స్ అనేవి పెట్టుకొని అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి.
ఇప్పుడు రైట్కి టర్న్ చేసుకొని సేమ్ అలానే టాప్ స్టిచ్ మళ్ళీ వేసుకుంటూ రావాలి. అటు సైడ్ వేసినట్టే ఇటు సైడ్ కూడా వేసుకుంటూ రావాలి. ఇలా ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు అదే షోల్డర్స్ బేస్ చేసుకొని ట్రక్స్లు అనేవి ఫ్రంట్ బ్యాక్ వేసేయాలి. చూడండి ఇలా. ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు వేసేయాలి. ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను వన్ సైడ్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. బ్యాక్ జిప్ వేద్దాం అనుకుంటున్నాను. ఒక పీస్ అనేది ఇలా యాడ్ చేసుకున్నాను. ఆ యాడ్ చేసిన పీస్ని లోపలికి ఫోల్డింగ్ అనేది చేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా ఒక పీస్ అనేది తీసుకొని ఇలా యాడ్ చేస్తున్నాను. రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసి ఇది రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. సేమ్ ఇందా కుట్టినట్టే. ఇటు సైడ్ తిప్పుకొని ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకొని తీసేయాలి. చూడండి ఇప్పుడు జిప్ అయితే యాడ్ చేస్తున్నాను. జిప్ ఇలా ఓపెన్ చేసుకొని వన్ సైడ్ ఇలా దగ్గరికి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం వేసే ఆ జిప్పు ఆ స్ప్రింగ్ మీద అసలు పడకూడదండి. కొంచెం సైడ్కి మనం జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత జిప్ అనేది పైకి వేసేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా తిప్పుకొని ఇప్పుడు ఇంకొక పార్ట్ అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి దానిపైన అనేది దీనిపైన అనేది పెట్టాలి ఇంకొక పార్ట్ అనేది. ఎందుకంటే జిప్పు మనకు కనిపించకుండా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు అటు సైడ్ దగ్గరికి వేసారు కదండి. ఇప్పుడు ఇటు సైడ్ కొంచెము దూరంగా దానిపైన పెట్టుకునేది చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ రావాలి. చూడండి ఇలా కలుపుకుంటూ రావాలి. ఇలా రఫ్ లాక్కోవాలి. మనకు జిప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ జిప్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని జిప్ దగ్గర స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈ షోల్డర్స్ లైన్ మనం యాడ్ చేసాం కదండి అక్కడ వరకు రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ చంక దగ్గర ఈ చంక దగ్గరకు వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ లేస్ అనేది చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా ఒక 4 ఇంచెస్ లేస్ అనేది ఇలా గ్యాప్ వదిలేసి మళ్ళీ అటువైపు షోల్డర్స్ లైన్ దగ్గర నుంచి చూడండి షోల్డర్స్ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా నెక్ దగ్గరికి అదే లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఫ్రంట్కి వచ్చేసరికి నెక్ దగ్గర నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ ఇంకొక షోల్డర్ లైన్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి చూపిస్తున్నాను. ఇలా జాగ్రత్తగా షోల్డర్స్ లైన్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా చంక భాగం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ 4 ఇంచెస్ అనేది చూడండి నేను చూపిస్తున్నాను. 4 ఇంచెస్ లూజ్ అనేది లేస్ అనేది వదిలేయాలి. 4 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ అటు సైడ్ కూడా 4 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇలా 4 ఇంచెస్ లూజ్ అనేది వదిలేసి చంక దగ్గర మళ్ళీ ఇటువైపు షోల్డర్ లైన్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. స్టార్ట్ చేసి కరెక్ట్గా మనము బ్యాక్ సైడ్ జిప్ దగ్గరికి మళ్ళీ ఎండింగ్ అనేది వచ్చేయాలి. ఎటువైపు నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ ఇటువైపు నుంచి కరెక్ట్గా జిప్ దగ్గరికి అనేది వచ్చేయాలి. ఫోల్డ్ చేసేసుకొని కుట్టేయాలి. మీకు వీడియో క్లియర్గా అర్థం అవ్వాలని నేనైతే వీడియో లెంత్ అయినా సరే క్లారిటీగా చూపిస్తున్నానండి.
ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఆ గ్యాప్ దగ్గర వదిలేసి మళ్ళీ మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడనే డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా జాగ్రత్తగా చూడండి. పై పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు క్యాన్ లైన్ ఉంది కదండి, ఈ లైన్ని మనము చూడండి ఇలాగా మనం కట్ చేసుకున్న పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ కట్ చేసుకున్న పార్ట్స్ కింద కరువు దగ్గర రైట్ వైపు మనము ఈ లైన్ అనేది పెట్టుకొని స్టిచ్ చేయాలి 1/2 ఇంచ్ గ్యాప్లో. ఇప్పుడు చూడండి రైట్ సైడ్కి టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా మనకు ఇలాగా కర్వ్స్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు చూడండి నేను లైనింగ్ కట్ చేశాను కదా, లైనింగ్కి మిడిల్ అనేది ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇలా పై లేయర్ తీసుకున్న లేయరు ఫస్ట్ కట్ చేసుకున్న లేయరు చూడండి స్టార్ట్ దగ్గర నుంచి నేను సేమ్ ఈ లేయర్ కూడా మిడిల్ అనేది ఒక టక్ అనేది పెట్టుకున్నాను. కరెక్ట్గా నేను లైనింగ్ పెట్టుకున్న గుర్తు మెయిన్ క్లాత్ పెట్టుకున్న గుర్తు అటాచ్ అవ్వాలి. అప్పటి వరకు మనము ఫిల్స్ పెట్టుకుంటూ జాగ్రత్తగా రావాలి. నేను ఎలాగో 4 మడతలు వేసి 3 లేయర్స్ కింద కట్ చేశాను కాబట్టి మీరు ఆల్రెడీ చూసారు కదండి. ఫస్ట్ లేయరు కొంచెం క్లాత్ తక్కువ వస్తుంది, అలాగే సెకండ్ లేయరు కొంచెం క్లాత్ ఎక్కువ వస్తుంది, థర్డ్ లేయర్ ఇంకా ఎక్కువ వస్తుంది. అలాగా మనకు 3 లేయర్స్ క్లాత్ అనేది ఎక్స్టెన్షన్ అవుతూ వస్తుంది కాబట్టి క్లాత్ ఎక్కువ కాబట్టి మనకు ఫిల్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. మనము ఈ ఫిల్స్ పెట్టుకునేటప్పుడు లైనింగ్కి అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనము ఆ కిందున్న పీసు మిడిల్కి అనేది టక్ పెట్టుకున్నాం అనుకోండి, మనము కరెక్ట్గా అనేది మనము యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ రాకుండా మనకు అడ్జస్ట్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి పై పార్ట్ అయితే నేను ఫిల్స్ పెట్టుకుంటూ అలాగే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్ కదండి, ఫోల్డ్ అయిపోతూ వస్తుంది. ఫ్రాక్ మొత్తం అయిపోయాక మనము ఐరన్ పెడితే చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ లేయర్ అయితే వేసేసాను కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా సేమ్ అలాగే ఆ చివరి నుంచి ఈ చివరకు ఎంత వస్తుందో చూసుకొని మిడిల్ అనేది ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే సెకండ్ యాడ్ చేసే పీస్ కూడా మిడిల్కి ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ రెండు టచ్ అయ్యేలాగా ఉన్నాయనుకో మనకు ఫిల్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగే సెకండ్ లేయరు అలాగే థర్డ్ లేయర్ కూడా చూడండి, థర్డ్ లేయర్ కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు ఉన్న పార్ట్ బ్యాక్ వైపు ఉన్న పార్ట్ రెండు పార్ట్లు ఇలాగే రెడీ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే థర్డ్ లేయర్. ఇలాగే లేయర్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి బ్యాక్ అయితే బౌ పెడదాం అనుకుంటున్నాను. ఈ బౌకి అయితే నేను చూడండి కింద మెయిన్ క్లాత్ పెట్టుకొని క్యాన్వాస్ అనేది పైన పెట్టాను, స్టిచ్ చేసేసాను 4 సైడ్స్, కొంచెం గ్యాప్ ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి ఇలా రైట్ సైడ్ టర్న్ చేసుకొని కోణాల దగ్గర చూడండి ఒక పుల్ల సాయంతో నేనైతే ఇలా అయితే కోణాలు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకున్నాను. ఇప్పుడు ఆ ఓపెన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లోజ్ చేసేసుకున్నాక ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్ అనేది ఒక లైన్ మార్క్ చేసుకొని ఇలా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ బౌ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇలా బౌ అనేది రెడీ చేసేసుకోవాలి. చూడండి మనము ఈ లేయర్స్కి మనం ఒక లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ లేయర్స్కి లేస్ వేయడం వల్ల చాలా లుక్గా అనేది ఉంటుంది. ఫైనల్లీ కింద పార్ట్కి పై పార్ట్లు నడుములో యాడ్ చేసేస్తానండి. యాడ్ చేసేసి చూడండి సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను.
చూడండి సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను. ఇవి బ్యాక్ కట్టుకోవడానికి థ్రెడ్స్ అండి. ఇవైతే తిప్పాను. ఇవి చూడండి, ఇది మిడిల్ అనేది పెట్టేస్తున్నాను. మధ్యలోకి పెట్టేసి మనము ఈ కలిపేసుకున్నాం అనుకుంటే అది కరెక్ట్గా మనకు మిడిల్కి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ చాలా జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. లైనింగ్ మనం ఎలాగో పీసులుగా డివైడ్ చేయలేదు కాబట్టి ఈ లేస్ అనేది కరెక్ట్గా మనం లేయర్స్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటూ ఆ లైనింగ్ కూడా కరెక్ట్గా చూసుకుంటూ వేయాలి. ఫైనల్లీ ఫ్రాక్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? లైక్ చేయండి ఫ్రెండ్స్.